చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాస్వరూపుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, సృష్టికి ఆది సంపుతుడు, స్థుతికి స్థితికి ఆధారభూతుడు అని మా ప్రేమలో తండ్రి, ఈ ప్రసిద్ధ భారతకు ఉన్నతమైన మహిమగల నామానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా దేవా, ఆయన సన్నిధానంలో ఆయన పిల్లలందరూ ప్రభా మరి ఎన్నో వాక్యాలు చెప్పారు. 5 మాటలు కూడా ఆయన ముస్లిం మీద చేసిన పర్యాలను బట్టి 5 మాటలు వివరించి చెప్పారు. తండ్రి మరి అది కూడా ప్రభు బలహీనాయన మరుపరిచి 6వ మాట కూడా నాతో మాకు అందరితో మాట్లాడమని దేవా, అందరూ కూడా మరి శరీరంగా ఆదరించి బలపరచండి. మరి కలిసిన శరీరాన్ని చేర్పించండి. తండ్రి నీకు వందనాలు. ఎవరినాయన తండ్రి మరి బలహీనత విసుగుదల కాకుండా ప్రభు కొద్ది మాటలు గురించి మమ్మల్ని ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ మహిమార్థంగా బాగుంటుందని నడిపించినందుకు వందనాలు. ఇంకా 7వ మాట కూడా ద్వారా కూడా మాట్లాడుతుంది. చిన్న ప్రార్థన ఆలకించింది. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇంతవరకు 5 మాటలు చక్కగా చెప్పారు. దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరిచారు. అలాగే మరి 6వ మాట కూడా మరి ప్రభు శిలువలో సమాప్తమైందని చెప్పారండి. నిజంగా దేవుడు మన కొరకు అనేక కార్యాలు చేశారండి. ఏంటంటే ఏఎన్డి, ఇంగ్లీష్ లో ఏఎన్డి అంటే ఎండ్. ఏఎన్డి అంటే ఎండ్ అంటే మరియు, మరియు అంటే ఇంకా ఉంది. కానీ ఈ ఎండ్, ఎండ్ ఎండ్ అంటే సమాప్తమైపోయింది. ప్రభు వారు మరి అనేక కార్యాలు చేశారు, మరి సమాప్తం చేశారు. మరి ఆయన వచ్చిన పని ముగించారు కదండి. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి మనకందరికీ తెలుసు. మరి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఈ లోకంలో నుండి, ఈ లోకంలో మీరు ఉన్నారు కనుక ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. ప్రత్యేకంగా మనల్ని ప్రత్యేకపరుచుకున్నారండి కదండి. ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కోరుకున్నారు, మనల్ని విమోచించారు. శాశ్వతమైన రాజ్యాన్ని చేర్చడానికి ఈ బలియాగాన్ని ఆయన మనకి మాదిరిగా ఉంచారండి కదండి. మరి ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 4:10. హెబ్రీ పత్రిక 4:10 ఒక మాట ఉంటుంది చూడండి. మిమ్మల్ని ఎక్కువగా విసిగించనండి, రెఫరెన్స్ చెప్పి చదవండి. హెబ్రీ పత్రిక 4:10. అదే ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి, అంటే ఆదిలో ఆయన ఎలాగా తన కార్యాన్ని ముగించారు. 7 రోజులు మరి సృష్టిని అంతటిని చేసి ముగించి విశ్రమించారు. అలాగే ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు వారు భూమి మీద ఆయన కుమారుగా ఈ లోకానికి వచ్చి, అది అందులో ఉంటుంది కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆదియందు ఆ వాక్యమే దేవుడు. ఆదియందు వాక్యం ఉంది,
పూర్వకాలంలోనే ఉంది. ప్రభు పూర్వమే ఉన్నారు. ఆది యందు వాక్యం ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్దను, వాక్యమే దేవుడి ఉంది. కనుక 14వ వచనం కూడా చదవండి. అదండి, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కృపా సత్యం. కృప అంటే దేవుడి కృప, సత్యం ఎవరండి? యేసు ప్రభు. కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించి నెరవేర్చి ఆయన తిరిగి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు కదండి. చూడండి, మరి అపోస్తలుల కార్యగ్రంథం 17:30-31. అపోస్తలుల కార్యగ్రంథం 17:30. ఏంటండి? 17:30. ఎందుకని? చాలు. చూసారా, ఆ అజ్ఞాన కాలం అంటే అప్పుడు దేవుడు ఎదిగినటువంటి కాలం. మనకు దేవుడు అంటే ఎవరో తెలియదు. మన రాజు రప్పలు, మరి చెట్లు జ్ఞానం, మరి అక్కడక్కడ యాత్రలు, ఇవన్నీ కూడా మన పూర్వం చేసిన ఆ అజ్ఞాన కాలము. దేవుడు ఏంటంటే వాళ్ళ పాపము మోపలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉండేది. ఇప్పుడైతే అంటే ప్రభు వారు వచ్చిన తర్వాత అంతగానో ప్రతి ఒక్కరికి కోసం మరి ఆయన తన రక్తాన్ని చిందించడం కదా. అంతగానో అందరూ మారు మనసు పొందాలి. కంపల్సరీ మారు మనసు అంటే కంపల్సరీగా అందరూ కూడా మారు మనసు పొందాలండి. ఇంకా ఎప్పుడో పొందాం, ఇంకా ఎప్పుడో చేద్దాం, ఇంకా ఎప్పుడో చూద్దాం అని కాదండి. కంపల్సరీగా త్వరలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుడి రాకవలసిన వారిని ఉన్నాం. ఆయన చేయవలసిందంతా భూమి మీద చేసేసారు. మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. బిడ్డలం కదండి, మనం ముద్ర వేయబడి ఉన్నాం. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టేశారు కనుక మనం అందరం కూడా మారు మనసు ఉండాలి. ఆయన రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా మరి మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నామండి. కాబట్టి దేవుడి తన కార్యాన్ని ముగించి ఈ లోకం ముందు వెళ్ళిపోయాడు. ఇంకో మాట ఉండదు చూడండి, యోహాను సువార్త 14:17-21. 14:17-21. చాలండి. లోకము ఆయనను చూడదు. ఎన్ని కార్యాలు చేశారండి భూమి మీద. ప్రభు వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు కదండి. పుట్టి వాడి పండ్లు తెచ్చారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, మరి కుష్టు వ్యాధిని బాగు చేశారు, కుడిపోయిన లాజరు 4 రోజులు శవాన్ని తిరిగి జీవింపజేశారు. ఇవన్నీ అద్భుతాలు కావా? భూమి మీద ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ లోకము ఆయనను ఎరుగలేదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా
చూశారండి, అవన్నీ చూశారు కదా, కండ్లారా చూశారు. మనం అయితే చూడలేదు. కానీ వాళ్ళందరూ చూసి కూడా దేవుని ఎరగలేదండి. అందుకే లోకం ఆయనను ఎరగలేదు. మనము ఏంటంటే మనము ఆయనను ఎరుగుదము కదండి. మనము ఆయనను ఎరుగుదము. మీరు ఆయనను ఎరుగుదరు, ఆయన మీతో కూడా నివసించడం, మీలో మనలో ఉంటాడండి. అది మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. కాబట్టి మిమ్మలను ఆకలిగా విలువను మీ వద్దకు వద్దు. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ కూడా ఆయన రక్షణను ఎంతమంది నిర్లక్ష్యం చేశారు, ఆయన ఇచ్చిన కృపను ఎంతమంది విడిచిపెట్టారు, ఎన్నడూ కూడా మరి వాటిని లోకం చూడలేదు. అయ్యో నోవాహు కాలంలో మరి ఎంతమంది తర్వాత దేవుడు కలిసి మూసేసిన తర్వాత ఎంతకాలం నోవాహు ప్రకటించాడండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ ఎవరు కూడా లక్ష్య పెట్టలేదండి. అలాగే చెప్తారు, మనం అలాగా మరి ఉన్నాము, ఇంతవరకు వాళ్ళు అలాగే చెప్తారంటే ఏదో చెప్పి వెళ్ళిపోతారని అనుకునే వాళ్ళు ఉన్నారు. మనలో లేరా? ఉన్నారు. అయ్యి బాబా ఇంకా ఇచ్చి పెట్టట్లేదు, ఇంకా బాగా పెడుతున్నారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుడి కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అలాగే లోకం కూడా వింటుంది, చూస్తుంది, కానీ ఎంత మాత్రం గ్రహించలేని పరిస్థితి. వాళ్ళు మరి లోకం ఆయన ఎన్నడింకా నోవాహు దినాలు కూడా మరి తలుపు వేసిన తర్వాత ఎంతమంది తలుపు తీరా అంటే ఇంకా తలుపు తీయబడలేదు. ఎంతకాలం మరి ఎంతకాలం అది వర్షం వచ్చింది? ఎంతకాలం వచ్చింది? చాలా కాలం. మరి నేను కూడా మర్చిపోయినావా? మరి అంత 50 దినాలు అనుకుంటా, 150 దినాలు. 150 దినాలు భయంకరమైన ప్రచండమైన వర్షం. మరి ఆయన ఎక్కడ పడవ చేశాడండి? గోడ ఎక్కడ చేశాడంటే భూమి మీద చేశాడు. ఆ భూమి పర్వతం మునిగిపోయినంత వర్షం వచ్చిందండి, చూసారా? అప్పుడు ఆ నీటిలో ఆ గోడ తేలిపోయింది. అటువంటి పరిస్థితి. అని మరి ఎంత జనము, పశువులు అన్ని కూడా నశించిపోయి మరి ఈ దినాల్లో కూడా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయండి. ఎంతమంది చనిపోతున్నారు, మరి ఎంతమంది మరి మనం ఎంత మెలకుగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతమంది దేవుడి కొరకు జీవిస్తున్నాము, మనం పరిశీలించుకొని మన హృదయాలు పరిశోధించుకుని దేవుడి కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నామండి. ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 10:4 మాట చూడండి. రోమపత్రిక 10:4. అదే క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు కదండి. ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాడు. భూమి మీద ఆయన కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు, సమాప్తం చేశాడు కనుక మనకి విమోచన కలిగిందండి. ఇంకొక మాట చేసిన ముగిస్తుందండి. అందరూ మరి బాధపడుతున్నారు, నిద్రపోతున్నారు. 1వ Korinథీ 15:19. 1వ Korinథీ 15:19. ఈ జీవిత కాలం మట్టుకి, ఈ లోకం మట్టుకే మనము క్రీస్తును కదండి. ఈ
ఈ జీవితకాలం మట్టుకే చాలు అనుకునేవాళ్ళు కాదండి. జీవితకాలం మట్టుకే మనం నిరీక్షించే పరిస్థితి ఉండకూడదండి. అందరూ కూడా దేవుని కొరకు మనం ఎదురు చూడవలసిన వాళ్ళైనా. చూడండి, ఒక మాట, మనము మరి ఉదయం నుండి 3 గంటల వరకు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఉండలేని వారు చాలా మంది వెళ్ళిపోయారు. అలాగే పరలోకం అలాగేస్తామండి, అక్కడ యుగయుగాలు ఉండాలి కదా. యుగయుగాలు ఉంటామా? మనందరం దాని కొరకు ఎదురు చూస్తున్నామా? కేవలం లోకం మట్టికి చాలా అనుకుంటున్నామా? మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. ఈ లోకం మట్టికే క్రీస్తును కలిగి ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యంగా ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని సమస్తం భూమి మీద నెరవేర్చి సమాప్తం చేశారు కనుక మనము పరలోకానికి మనందరినీ కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవుని కొరకు మనం ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. రక్షితాలు ఎవరు వలే వారు ఎవరు మరి ఎదుగుతూ ఉంటారు. ఆ విధంగా మనం ఎదురు చూసేవాళ్ళు, చిన్నోళ్ళంటి, పెద్దోళ్ళంటి, గొప్పోళ్ళంటి, దరిద్రులేంటి, ధనికులేంటి, అందరూ కూడా దేవుని కొరకు మనం ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలని. ఆయన కొరకు మనం అంతా మరి ఎంతసేపు కూర్చున్నామంటే ఆ ఫలం దేవుడు కూడా ఇస్తాడు. మన అలసిన శరీరానికి సేద తీర్చి ఆదరించి బలపరిచే దేవుడు కనుక మనల్ని అన్నడు విడివలు. కాబట్టి కొద్ది మాటలు మనం ఎంపికలు దేవుడు దీవించడం కాక.